పర్మిషన్ లేకుండా తోడబుట్టిన దానికి చీర కూడా కొనలేని నా కొడుకులు అందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు కదా. నేను క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎంతమంది ఆడపిల్లకి సమాన వాటా ఇచ్చారు? మీరు ఫాలో అవుతున్న నాయకులు కానీ, సీఎంలు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా కూడా ఈరోజు సోషల్ మీడియాలో అరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక సమాధానం నాకు చెప్పండి. మీ అక్క చెల్లెలకి మీరు ఎవరు? మీ అక్క చెల్లెల్ని ఇంటికి పిలుపు చేయాలన్నా నీ పెళ్ళం పర్మిషన్ కావాలా? పండగ పూట సంవత్సరంకి ఒకసారి ఒక చీర కొనాలన్నా నీ పెళ్ళం పర్మిషన్ కావాలా? అటువంటిది మీరు విచ్చలవిడిగా మాట్లాడడం తప్పు కదా. రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడవచ్చును కానీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఇంట్లో ఏదో చిన్నదో పెద్ద కుటుంబ సమస్య ఉంటుంది కదా. సరే, మీరే ఎలాగూ ఇవ్వలేదు కదా, మీరే కాదు మేము కూడా, నేను కూడా ఇవ్వం కదా. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంపాదించారో అందులో సగభాగం శర్మిల గారికి ఇచ్చారు కదా, అది వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకరించాడు కదా. నువ్వైతే ఒప్పుకుంటావా? చెల్లికి ఎలాగేస్తావని అడగవా? పోనీ నీకు పెళ్ళి అయితే నీ భార్య ఒప్పుకుంటుందా? ఎలాగేస్తావు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత అని అడగవా? ఇది నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇలా విచ్చలవిడిగా మాట్లాడతావు? సరే, పోనీ తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన ఇచ్చాడు, ఆయన తండ్రి కాబట్టి ఈయన అన్న కాబట్టి ఇచ్చాడు, ఓకే. ఈయన సొంతంగా వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి 253 కోట్ల రూపాయలు మా అన్న ఇచ్చాడని శర్మిల గారు పోటీ చేసిన ఎఫిడవిట్లో మా అన్న చెక్కుల రూపంలో 253 కోట్ల రూపాయలు నాకు ఇచ్చాడని చెప్పాడు కదా, చెప్పింది కదా. అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కాదు కదా, ఆవిడ ఒప్పుకున్న మాటే కదా. నువ్వైతే ఇస్తావా? ఒక అన్నగా మీ చెల్లికి నువ్వు అన్ని కోట్ల రూపాయలు ఇస్తావా? లేదు నీ స్థాయికి తగ్గట్టు ఇస్తావా? జరుగుతుందా? ఒకవేళ నీకు మనసులో ఉన్నా కూడా నీ పిల్లం ఒప్పుకుంటుందా? దయచేసి విచక్షణతో మాట్లాడాలి. ఏది మాట్లాడినా కూడా మన ఇంట్లో జరిగిన దాన్నే మనం చేసుకోలేము. అటువంటిది ఆయన అన్ని రకాలుగా ఇచ్చాడు కదా. చెల్లికి ఎంత చేయాలో అంత చేశాడు. ఒక ఆడబిడ్డకి ఎంత చేయాలో వదినగా భారతిరెడ్డి గారు కూడా అదే చేశారు. నిజంగా నీ భార్య నా భార్య అయితే ఇవ్వదు, కానీ భారతిరెడ్డి ఇచ్చింది కదా. మరి ఆవిడని ఎందుకు ఆడిపోసుకోవడం, ఆవిడని ఎందుకు తిట్టడం? నీ భార్య తెస్తుందా ఆడపిల్లకి డబ్బులు, కోట్ల రూపాయల ఆస్తులు? తండ్రి సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇస్తూ అన్యాయంగా పెట్టిన కేసులు, ఈడీ కేసులు ఆయన భరిస్తూ 16 నెలల జైలు శిక్ష అనుభవించి ఈరోజు కూడా కోర్టు కేసులకు ఫీజులు కొడుతూ, లాయర్లకు ఫీజులు కొడుతూ, ఈయన సొంత డబ్బులతో శత్రువులతో పోరాడుతున్న వ్యక్తి పైన అన్నీ తెలిసిన ఆడబిడ్డగా ఆవిడ ఇలా చేయకూడదు. దాన్ని రాజకీయాలకు అతీతంగా ఆవిడకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత కకృతులు ఉన్నారు ఆయన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక. నిజంగా డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇటువంటి మాట్లాడటం. నువ్వు ఇవ్వవు, నీ నాయకుడు ఇవ్వడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు. తండ్రి సంపాదించిన ఆస్తులు ఇచ్చాడు, ఆయన సంపాదించిన ఆస్తులు ఇచ్చాడు. ఇంకేమి ఇస్తాడు? ఆయన ప్రాణం ఇచ్చేయాలి తప్ప